ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. ప్రభునందు ప్రియులారా, ఏ విషయములలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మేలుక కీడుక అని ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, నేడు దీని పట్ల మనుషులకున్న అభిప్రాయం ఏంటని అని ఆలోచన చేయగలిగితే, మేలు జరిగినప్పుడే, శుభము జరిగినప్పుడే, ఏదైనా ఉద్యోగం వచ్చినప్పుడు, ఏదైనా మంచి జరిగినప్పుడు ఒక కూడిక పెట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మనం చూడగలం. అయితే ఇది మనుషులకు ఉన్నటువంటి పరిజ్ఞానం. మరి దేవుడు దీని విషయం ఏమంటున్నాడో మనం చూడగలిగితే, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు ఏమంటున్నాడో చూడగలిగితే కనుక, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని వ్రాయబడుతూ ఉంది. ప్రభునందు ప్రియులారా, అంటే మేలు జరిగినా కీడు జరిగినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరొక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం మనం చూడగలిగితే, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి, అది మేలైనప్పటికీ అది కీడైనప్పటికీ సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని వ్రాయబడుతూ ఉంది. ప్రభునందు ప్రియులారా, అంటే మేలు జరిగినా కీడు జరిగినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే కనుక మేలు జరిగినప్పుడే కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వాళ్ళను మనం అనేక మంది చూస్తుంటాం. అయితే కీడు జరిగినప్పటికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచన చేయగలిగితే, బైబిల్లో ఉండే ఒక మహాభక్తుడు కనబడతాడండి. ఆ భక్తుడే యోబు గారండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చూడగలిగితే, యోబు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చూడగలిగితే కనుక ఆ భక్తుడు ఇలా అంటున్నాడు. ఎప్పుడు ఈ మాటలు అంటున్నాడంటే కనుక, ఏమంటే తనకున్న యావత్ ఆస్తిని పోగొట్టుకున్నప్పుడు, తనకున్నటువంటి 7 మంది కొడుకులు 3 కుమార్తెలను పోగొట్టుకున్నప్పుడు, ఏమంటే తనకున్న సమస్తమును పోగొట్టుకున్నప్పుడు ఆయన పలుకుతున్న మాట ఏమని పలుకుతున్నా చూడండి. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని అంటున్నాడండి. అంటే ఆయన సమస్తమును పోగొట్టినప్పుడు, కీడు జరిగినప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మేలు జరిగినప్పుడే కాదు, ఒక క్రైస్తవుడు మేలు జరిగినా కీడు జరిగినా అయినప్పటికీ కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై మనం ఉన్నాము.